ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాగ్దానము ఈ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన సంకల్పమును, ఉద్దేశమును బయలుపరుస్తూ మన ఆధ్యాత్మిక, నైతిక, విశ్వాస జీవితమును పెంపొందించుకొనుటకు కావలసిన సహాయమును ఈ మాట ద్వారా జ్ఞాపకము చేయుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఈ వాగ్దాన ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ప్రపంచ చరిత్రలో, మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నేను ఏది అడిగినా అడుగుచున్నటువంటి వ్యక్తి అది చేయగలడు అనే ధైర్యము ఉన్నప్పుడు మనిషి సంతోషించగలడు, ఆనందించగలడు. రెండవది, మనము అడుగుచున్నటువంటి విషయము అది ఆయనకు ఇష్టమైనదా కాదా, మనకు ప్రయోజనకరమైనదా కాదా అని విశ్లేషణ చేసి అడుగుటలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అడుగుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో ఇదిగో నాయకులు ఓటర్ల దగ్గర అడుగుతూ ఉంటారు, నాకు ఓటేయండి, బలపరచండి అని. ఈ విధముగా వారు వారిపైన నమ్మకం ఉంచినప్పుడు, ఇది చేయగలరు అనేటటువంటి ఆ విశ్వాసము కలిగినప్పుడు వారు సంతోషిస్తారు, ధైర్యంగా ఉండగలుగుతారు. లేని ఎడల అభద్రతా భావంతో, ధైర్యము చెడినటువంటి వ్యక్తితో, ఆ వ్యక్తిత్వముతోనే మనిషి జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఏంటంటే, నా మాట ఆలకిస్తున్నాడా లేదా అనేటటువంటి భయంలో జీవిస్తూ ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ తెలియజేసినటువంటి మాటలు కూడా 3 విషయాలు మన జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, అనగా యేసు క్రీస్తును బట్టి మనకున్న ధైర్యము ఏంటి అనేది. రెండవది, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను, దేవుని చిత్తానుసారంగా మనం అడగాల. మనకిష్టమున్నది, మన ఇష్టమైనది కాదు, మన ఇష్టంలో నెరవేర్చగలిగినది దేవునికి ముందు తెలుసు. కాబట్టి అది మంచిదా చెడుదా మనము కూడా చాలాసార్లు మమ్మీ డాడీ వాళ్ళను ఏదో ఒకటి అడిగేస్తాం. కానీ అది మంచిదా చెడుదా అని వారు విశ్లేషణ చేసిన తర్వాతనే దాన్ని మనకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ప్రమాదకరమైనదైతే మనకి ఇవ్వరు, అది మనకు నష్టాన్ని చేసేదైతే మనకి ఇవ్వరు. అది మంచిదైతేనే మనకి ఇవ్వగలుగుతారు. అట్లనే ఆ విధంగానే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనము ఏది ఇష్టమో అడిగితే కాదు, కానీ మనకి ఏది ఇష్టమై ఉన్నదో ఆయనను అడుగుతాము అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. తద్వారా మనకేమని జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఆయన తప్పక నా మనవిని ఆలకిస్తాడు అనేటటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు వాగ్దానంలో మనం గమనించినప్పుడు కూడా ఈ విషయాలే మన జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ 2 విషయాలని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. మొదటిది, ఇదిగో ధైర్యము ఏ విధంగా ఆలకిస్తాడు, ఏ విధంగా ఆయన చిత్తానుసారమైనది అని ఆలోచన చేసినప్పుడు, బైబిల్ గ్రంథములో 2 వ్యక్తులు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భము నేను జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాను. అక్కడ ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి గల మాటలను మనం చూసినప్పుడు 14 వరకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ 2 ధైర్యంతోనే వెళ్ళినారు, 2 విశ్వాసముతోనే వెళ్ళినారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అభద్రతా భావముతో ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు.
ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటే, మరొక వ్యక్తి తనిష్టానుసారానికి తాను అంకితం చేసుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటారు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉండవచ్చండి. మనం ప్రార్థన యోధులమై ఉండవచ్చు. నిత్యము ప్రార్థన చేయకుండా మనం ఏ పని ఆరంభించలేనటువంటి వారముగా ఉండి ఉండవచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనది. ఆయన నిజంగా మన మనవిని ఆలకిస్తున్నాడు అని ఆ విశ్వాసం మన దగ్గర ఉందా? ఆ ధైర్యం మన దగ్గర ఉందా? ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? అందుకే సుంకరు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేనటువంటి దౌర్భాగ్యుడనయ్య నా జీవితం ఇది అని దేవునికి తనను తాను అప్పగించుకొని ఆయన అడుగుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతుంది. మరొక వ్యక్తి ఆయన నేను ఈ సుంకరి వలె ఈ పాపి వలెనైనా ఉండనందుకు నీకు వందనాలు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇద్దరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే అక్కడ దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక ప్రార్థన, దేవుని చిత్తానుసారం కాదు కానీ నేనేందో నిరూపించుకోవాలా, నేనేందో చూపించుకోవాలనే చేసేటటువంటి ప్రార్థన మరొకటి. అనగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు అనే ధైర్యము లేనటువంటి ప్రార్థన. అందుకే ఇక్కడ అభద్రతా భావముతో లేదా లోపముతో లేదా తానేందో నిరూపించుకోవాలా అని చెప్పుకోవాలా, తన ప్రార్థన జీవితం ఏందో, తన విశ్వాస జీవితం ఏందో ఈ లోకమంతా గమనించాలని మేకపోతు గాంభీర్యం వలె ప్రార్థన చేసేటటువంటి వారు కూడా లేకపోలేరు. అందుకే దేవుడు అక్కడ ఆలకించినటువంటి ప్రార్థన పరిసయ్యుని ప్రార్థన ఆలకించలేదు. అతను నిష్ట కలిగినటువంటి వాడు కావచ్చు, బైబిల్ చదువుతున్నటువంటి వాడు కావచ్చు, ధర్మశాస్త్రమును నిష్టగా పాటిస్తూ అతడు కంఠస్థము చేసిన వాడై ఉండవచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన లేనప్పుడు అది మనకు ధైర్యాన్ని ఇవ్వలేదండి. అది దేవుడు ఆలకిస్తాడు అనేటటువంటి ధైర్యాన్ని కూడా మనకు ఇవ్వలేదు. అందుకే అక్కడ సుంకరి ప్రార్థన ఆలకించబడ్డది కానీ అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుని ప్రార్థన ఆలకించబడలేదు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకిస్తాడు అనే ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, ఆయన గెత్సెమని తోటలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనవిని ఆలకిస్తాడు. ఇదిగో తండ్రి నీ చిత్తమైతే గిన్నెను తొలగించు, ఆయన నా ఇష్టమో కాదు నీ చిత్తమే జరుగునుగాకని ప్రార్థించినప్పుడు ఆ మరణమును ఎదుర్కొనే ధైర్యమునిచ్చినాడు దేవుడు. ఆ మరణమును జయించేటటువంటి ధైర్యమునిచ్చినాడు. లాజరు సందర్భంలో మనము చూసినప్పుడు కూడా ఇదిగో నీ చిత్తమే జరుగునుగాక, నా మనవి విన్నందుకు నీకు వందనాలు అన్నప్పుడు లాజరు సమాధిలో నుంచి లేచి వచ్చినట్లుగా మనము ఆ పిలుపును బట్టి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మరొక ప్రార్థన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో వ్రేలాడుతూ ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఏమని? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉంటున్నాను. అక్కడ యేసు దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన నా మనవిని ఆలకించినాడు, నా ప్రార్థనను అంగీకరించినాడు. కాబట్టి ఈ సమాధిలో నుంచి కూడా లేపగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం అడుగుచున్నప్పుడు ధైర్యముతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ధైర్యముతో అడగగలుగుతున్నామా? దేవుని చిత్తాన్ని గుర్తించి ప్రార్థించగలుగుతున్నామా? లేదా మన ఇష్టానుసారంగా ప్రార్థిస్తూ ఉంటున్నామా? లేదా దేవుని ఆలకిస్తాడు అనేటటువంటి ప్రార్థనతో మనం చేస్తున్నామా ప్రార్థనలు? ఏదో చెయ్యాలి కదా, ఈరోజు ప్రార్థన చేయకుండా ఈరోజు మనము ఆరంభించలేము కదా అని నామకార్థంగా మనము ఆలోచన చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటున్నామా? మనల్ని మనం ఒకసారి గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజముగా మనం అడుగుచున్నటువంటి ఆ ప్రార్థన విజ్ఞాపనలు మనకు ఇవ్వగలిగిన, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన, ఆయనకిష్టమైన, ఆయన చేయగలడు అనేటటువంటి ధైర్యాన్ని పుట్టించగలిగిన, ఆయన ఆలకించగలడు అనేటటువంటి విశ్వాసమును పుట్టించగలిగినటువంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామా? ఎలాంటి మనకు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం? మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము చేయించున్నటువంటి ప్రార్థన నీ చిత్తానుసారముగా ఉన్నవా? మాకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాయా? మేము అడుగుచున్నటువంటి ఈ మాటలు, ఈ అవసరతలు నీకు అప్పగించినప్పుడు అవి ఆలకిస్తావు అనేటటువంటి విశ్వాసం మా దగ్గర ఉందా?
లేదా నామకార్థముగా ఇదిగో ఈ దినమున ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాము అనేటటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతున్నామా? మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజముగా మా యొక్క బలహీనతలో, మా కన్నీళ్ళలో, మా దుఃఖములో, మా సమస్యలలో, మా ఇబ్బందులలో, సమస్తమైనటువంటి పరిస్థితులలో అన్నిట్లో ధైర్యమును ఇవ్వగలిగినటువంటి ప్రార్థన మేము చేయగలిగినటువంటి స్థితిని మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, శరీర బలహీనతల చేత హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. కావలసిన ధైర్యమునివ్వండి, నీ చిత్తానుసారంగా వారిని మలచండి. ఇదిగో నీవు ఏది అడిగినను చేయగలిగినటువంటి దేవుడవు అని ధైర్యాన్ని వారికి కల్పించి సంపూర్ణ స్వస్థతను, ఇదిగో దీవెనలను, ఆశీర్వాదములను, ఆయురారోగ్యములను ప్రసాదించుమని, ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని, వారి ప్రయాణాలను, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగస్థితులలో దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించి నీవే మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.